తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి చెంగాలమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను పరిష్కరించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని చెంగాలమ్మ పరమేశ్వర్కి వినతి పత్రం అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ మేకల హైమావతి, మండల లీడర్లు సురేఖ, చంద్రిక, రవణమ్మ మరియు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అందరూ కూడా ఈరోజు ఈ నెల 12వ తారీఖు నుంచి సమ్మెలోకి దిగారు. జీతం పెంచమని, గ్రాడ్యుయేటీ అమలు చేయమని, సుప్రీంకోర్టు ప్రకారము గ్రాడ్యుయేటీ అమలు చేయమని సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె చేస్తుంటే సమ్మె కాలంలో ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, సీఎం గారు మాకు జీతం పెంచండి, మాకు గ్రాడ్యుయేటీ అమలు చేయండి, మినీ టీచర్లు మెయిన్ టీచర్లుగా చేయండి, మాకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు ఈరోజు జీతం సరిపోవటం లేదు, ఆ బిడ్డలకు వండి పెడతామా, కుటుంబాలను పోషించుకుంటామా అని మేము 24 రోజుల నుంచి మొరపెట్టుకుంటున్నాం. ఈరోజు సమ్మె 25వ రోజు చేరింది. కానీ ప్రభుత్వం ఈ రోజుకి కూడా చెవిటాళ్ళ ముందు శంకూదినట్టే ఉంది, కానీ అస్సలు పట్టించుకోలేదు. మహిళలు ఏంటి, మా అక్క చెల్లెమ్మలు, మా సోదరిమణులు అంటారు సీఎం గారు. అందుకని ఆ సోదరిమణులను ఈరోజు నడి రోడ్డు పాలు చేశాడు ఈరోజు జగనన్న గారు. అందుకని మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మాకు కింద స్థాయిలో ఉండే ఇబ్బందులు చెప్పుకుంటున్నాము, మా కుటుంబాలు గడవటం లేదని చెప్పుకుంటున్నాము. అంతేగాని మేము ఏ ప్రభుత్వ పార్టీ కాదు, మేము సిఐటి కింద పనిచేస్తున్నాము, మేము అంగన్వాడీ కార్మికులము. ఈరోజు 25వ రోజు రాష్ట్రంలో 24 గంటలు నిరవధిక దీక్షలు కూర్చున్నారు మా కార్యకర్తలంతా. వాళ్ళకి సంఘీభావంగా సూళ్లూరుపేటలో చెంగాళమ్మ తల్లిని దర్శించుకొని మా మొరను ఆలకించమ్మా, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించు, జగనన్న మనసు మార్చండి, అంగన్వాడీకి జీతాలు పెంచండి, గ్రాడ్యుయేటీ అమలు చేయండి అని కోరుకునేదానికి ఈరోజు సూళ్లూరుపేట చెంగాళమ్మ గుడి దగ్గరకు వచ్చాం.